గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును తన యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని ప్రభు స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. ఎందుకు దేవుడు తన యొక్క రాజ్యంలోకి ప్రవేశింపడంటున్నాడు? ఎవరైతే తన చిత్త ప్రకారం చేయట్లేదో వారు తన పరలోక రాజ్యంలోనికి అర్హుడు కాదు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. మరి అనేకులు నా పేరుట దయ్యంలోని వెళ్ళగొట్టాం, నీ పేరుట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాం ప్రభు అని అనేక మంది తీర్పు దినాన దేవుని సేవకులైనటువంటి వారు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, తీర్పు దినాన ఇలా చెప్తూ ఉంటారు. కానీ ప్రభు ఒకటే మాట అంటున్నాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఎందుకు ప్రవేశింపడు? నువ్వు ఎన్ని అద్భుతాలు చేయి, నువ్వు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయి, నువ్వు దేవుని నామం పేరిట అనేక సహాయం కావచ్చు, అనేక రకాలుగా చేస్తున్నావు కావచ్చు, కానీ తన చిత్తాన్ని నువ్వు చేయకుండా ఉన్నట్లయితే తన యొక్క పరలోక రాజ్యంలోకి మనం అర్హులం కాదు అని దేవుడు క్లియర్గా చెప్తున్నాడండి. కాబట్టి మనము ప్రభు యొక్క చిత్తం ఏంటి, తన యొక్క ఆలోచన ఏంటి, తన యొక్క చిత్తం ఏమైందో మనం గుర్తిరిగే వారమై ఉండాలండి. బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తం అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రభు చిత్త ప్రకారం మనం నడవాలి, ప్రభు యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండి తన యొక్క శక్తిని ఆశ్రయించినట్లయితే మనం క్రైస్తవులుగా ఉండి కూడా వ్యర్థమేనండి. ప్రభు యొక్క రుచి చూసిన వారైతేనే తప్పకుండా ప్రభు వైపు మళ్తారు, తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు, తనకిష్టమైన పాత్రలుగా జీవించగలుగుతారు. కాబట్టి మనము ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే దేవుడైతే మనము ఎంతగా ప్రభు అని మనం మొరపెట్టినా కానీ తన యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి మనం తెలుసుకొని ఆ ప్రకారం మనం జీవిస్తూ ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్లయితేనే ప్రభు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానంటున్నాడు. కాబట్టి మనము ప్రతిదీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, దినదినము మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నానా, దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా చేస్తున్నానా, తన రాజ్యంలోకి నేను వెళ్తానా, ఎత్తబడే గుంపులో నేను ఉండగలుగుతానా అని మనం ఆలోచన చేసుకొని ప్రతి దినము మన హృదయాన్ని కడుక్కొని మనముగానే దేవుని వైపు మళ్ళించుకున్నట్లయితే మనము తప్పకుండా పరలోక రాజ్యం వెళ్తామన్న దృఢ నిశ్చయత అనేది మనకు వస్తుందండి. కాబట్టి మనము విన్న వాక్యం మన హృదయంలో ఫలించులాగున ప్రభు వాక్యాన్ని మనము మన హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారం జీవించినట్లయితే